కొన్ని సందర్భాల్లో ఇతరులకి నో చెప్పడం నేర్చుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సింది మీరే. జీవితంలో మనకు ఎదురయ్యి అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో అస్సలు ఉండరు. అది కేవలం మన మనసులోనే మొహమాటం రూపంలో ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా, మన దగ్గర సమయం లేకపోయినా ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి సరే అని చెప్పేస్తాం. అవును కదా? ఈ ఒక్క మాటే మనల్ని అనవసరమైన ఒత్తిడిలోకి, చిక్కుల్లోకి నెట్టేస్తుంది. అందరికీ మంచివాళ్ళు అనిపించుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది పూర్తిగా పక్కన పెట్టేసి, నాకు కేవలం నేను మంచి అని అనిపించుకోవాలని సరేలే ఏముందిలే చేసేస్తామనేస్తాం. కానీ తరువాత ఇబ్బంది పడేది ఎవరు? మనం, మన కుటుంబం. ఎందుకంటే మనకున్న సమయాన్ని పూర్తిగా వదిలేసి, మన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసి, ఇతరులు బాగుండాలి, ఎక్కడ వాళ్ళు బాధపడిపోతారేమోనని చెప్పి మన కుటుంబాన్ని మనం బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. అదే ఇతరులకి ఆ సందర్భంలో, ఆ సమయంలో మీరు నో అని చెప్పుంటే ఇప్పుడు మీరు, మీ కుటుంబం హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. అతి వినయం దూర్త లక్షణం అంటారు. అది ఊరికే కాదు, వినయం ఉండాలి, కాదనను. అతి వినయం, అతి మంచితనం ఉంది అంటే ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం ఏదో ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అతి వినయం అస్సలకి వద్దు, అతి మంచితనమా అస్సలకి వద్దు. చాలా ప్రమాదకరం ఇవి రెండు ఉన్న మనిషి సంతోషంగా ఉండలేరు, తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోలేరు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నో చెప్తే వాళ్ళేమంటారో, లేకపోతే మనం కోపడితే వాళ్ళేమైనా బాధపడతారేమో అని చెప్పి అనుక్షణం ప్రతి సెకను కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మీరు చెప్పండి, మనల్నే నమ్ముకుని వచ్చిన మన కుటుంబాన్ని వదిలేసి ఇతరుల కోసం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని బాధపడుతూ కూర్చుంటే మన కుటుంబం బాధపడదా? మనం బాధపడమా? ఆలోచించండి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పక్క వాళ్ళ సంతోషం కోసం నువ్వు ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నావంటే నీ సంతోషాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి, నీ కుటుంబాన్ని బాధ పెట్టాలి. కానీ చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే, నువ్వు ఎలా అయినా పో, నేను నా కుటుంబం బాగుండాలి అని అనుకుంటున్నారు. మరి నీ కుటుంబం బాగుండాలి అనుకుంటున్నారా? లేదు కదా. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటేనే నీ కుటుంబం యొక్క సంతోషాన్ని కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు. నేను నా కుటుంబంతో బాగుండాలి, కానీ నువ్వు మాత్రం నీ కుటుంబంతో బాగుండకూడదు. నా కుటుంబానికి నువ్వు సేవలు చేస్తూ ఉండాలి, నా కుటుంబం కోసమే జీవిస్తూ ఉండాలి అన్నట్లుగా కొంతమంది కొన్ని కుట్రలు పన్నుతూ ఉంటారు. కొన్ని స్వార్థపూరిత ఆలోచనలు కూడా చేస్తున్నారు. వాటి నుంచి ఇప్పుడే, ఈ క్షణమే, ఈరోజే బయటపడండి. ఎవరు ఏంటి, ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు నటిస్తున్నారు అన్నది తెలుసుకోండి. మీకోసంగా మిమ్మల్ని నమ్మిన వచ్చిన కుటుంబం కోసం ఒక్క అడుగు ముందుకు వేయలేరా? మీ మంచితనం ఏంటో మీరు చూసుకోలేరా? మీ సంతోషం ఎక్కడుందో ఆలోచించండి. ఇతరుల కోసం బ్రతుకుతూ ఉంటే అది ఒక బానిసత్వం. అది కూడా ఒక బ్రతికేనా? ఆలోచించు. నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసుకుని ఒకరి కాళ్ల కింద చెప్పులా బ్రతకాల్సిన అవసరం నీకేంటి? ఆ క్షణాన్ని నువ్వు వాళ్ళకి నేను చేయను, నా వల్ల కాదు, నో అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు బాధపడచ్చేమో. అలా కాకుండా మొహమాటంతో నువ్వు సరేలే అని చెప్పేశావు అంటే జీవితాంతం నువ్వు, నీ కుటుంబం ఇబ్బంది పడాలి. ఆలోచించు. ఎవరి కోసమో నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావా? ఎక్కడ ఎలా మాట్లాడాలనేది ఇంకా కూడా నువ్వు తెలుసుకోలేకపోతే నీ అంత అమాయకత్వం ఎవ్వరికీ ఉండదు. ఈ రోజుల్లో చూసి రమ్మంటే కాల్చి వస్తున్నారు. అలాంటిది నిన్ను కాల్చి రమ్మంటే చూసొస్తే ఎలా చెప్పు? ఎంత తేడా ఉంది రెండిటికి. అందరూ నీతో పాటు ఇలానే ఉంటున్నారా? ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, వినండి. మొహమాట పడకుండా నేరుగా స్పష్టంగా ఉన్నదున్నట్లు చెప్పండి. నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి, వేరే పనుంది, నేను ఈ పని చేయలేను అని స్పష్టంగా వాళ్ళకి చెప్పండి. ఇది కూడా గౌరవమే. ఇది కూడా వాళ్ళని కొట్టిపారేయడం కాదు. ఇప్పుడు మీరు మొహమాటంతో చెప్పకుండా నేను చేయలేనని మొహం మీద చెప్తే వాళ్ళు మిమ్మల్ని కాకపోతే ఇంకొకరిని వెతుక్కుంటారు. ఏముంది చెప్పండి? మీరు చేయలేని పని ఇంకొకరు చేస్తారు. అలా కాకుండా అమ్మో లేదు వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో అని చెప్పి
మొహమాటంతో నో అని చెప్తే? నీకున్న పనులేం చేస్తావు? నీకున్న బరువు బాధ్యతలు ఎక్కడ వదిలిపెడతావు? నీ కుటుంబాన్ని ఎక్కడ పెడతావు? వాళ్ళ సంతోషాన్ని ఎక్కడ పెడతావు చెప్పు? ముఖ్యంగా నీ సంతోషాన్ని, నీ స్వేచ్ఛని నువ్వు వదిలేసుకున్నట్లే కదా. కాలం అనేది ఒక్కసారి జరిగిపోయింది అంటే ఇక వెనక్కి రాదు. వయసు కూడా వెళ్తూనే ఉంటుంది, కానీ ముసలితనంలోకి వెళ్ళి నేను మళ్ళీ బాల్యానికి వెళ్ళాలి అంటే రాగలవా? లేదు కదా. ఎప్పటి వయసు అప్పుడే నువ్వు హాయిగా ప్రశాంతంగా జీవించగలగాలి. ఎప్పటి సంతోషం అప్పుడే స్వేచ్ఛగా ఉండగలగాలి. అలా కాకుండా నేను ఇప్పుడు ముసలివాళ్ళుగా ఉన్నాను, నేను మళ్ళీ బాల్యానికి వెళ్ళాలి, ఆ రోజుని ఎంజాయ్ చేయాలి, ఆ రోజుని సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటే కుదురుతుందా? లేదు కదా. సాధ్యం కాని పని అది. అలానే నీ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా నీకు నచ్చినట్లుగా జీవించాలి. అలా జీవించాలంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సందర్భాల్లో నో, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని స్పష్టంగా చెప్పగలగాలి. ఇక ఆ రోజున జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. కొంతమంది నీ ముందు భయపడుతున్నట్లు నటిస్తారు. వాళ్ళకేదో కష్టం ఉన్నట్లు నీ ముందు కొన్ని నటనలు చేసి నిన్ను వాడుకుంటారు. అలా వాడుకొని కామ్గా ఉంటారా? లేదు. వాడుకొని నిన్ను, నీ కుటుంబాన్ని నట్టేంట ముంచేస్తారు. చెప్పాలంటే అవసరం తీరిపోయాక నువ్వెవరు, అసలు నేను నిన్నెక్కడ చూడలేదే, చూసినట్లు కూడా అనిపించడం లేదే అని ఇలా కొత్తగా వింతగా నీకే తెలియని మనిషిగా నువ్వు ఆశ్చర్యపోయేంతగా వాళ్ళు మాట్లాడతారు. అంతవరకు తెచ్చుకోవడం మనకు అవసరమా? ఆలోచించు. నువ్వే చెప్పు. నీ జీవితం ఎంతలా ఉండాలో, ఎలా ఉండాలి అనేది నీకు ఒక అవగాహన ఉంది కదా. అలానే స్వేచ్ఛగా నువ్వు జీవించు. అప్పుడు ప్రపంచాన్ని జయించగలవు. నీకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి అంటే తప్పకుండా మీరు మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా ఉండాలి. మీ కోరికల కోసం మీరు కష్టపడండి, శ్రమించండి, తప్పులేదు. కానీ ఇతరుల కోసం మీరు కష్టపడుతూ శ్రమించడంలో అర్థం ఏముంటుంది చెప్పు? ఏమైనా నీకు లాభం ఉందా? సంతోషం ఉందా? నీకేమన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? లేదు కదా. చివరిగా ఒక్కటి, ఎవరైతే తనని తాను నియంత్రించగలుగుతారో వాళ్లే ప్రపంచాన్ని జయిస్తారు. మీ నోటి నుండి నో అనేది ఒక ఆయుధం. సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అది పూర్తిగా మీ జీవితాన్ని కాపాడుతుంది. అవును, అనవసరమైన చోట నో చెప్పడం అంటే మీ ఎదుగుదలకు మీరే మొదటి మార్గం అనేది వేసుకోవడం అన్నమాట. అదే మీ విజయానికి మొదటి మెట్టు కూడా అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీకే అర్థమవుతుంది. సో అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.